శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 క్రోధినామ సంవత్సర ధనుసు రాశి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు చూద్దాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందిగా సబ్స్క్రైబ్ చేయించండి. అట్లాగే ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి కనుక చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే ఆదాయం రాజ్యపూజ్యాలు రెండు కూడా అధికంగా ఉండటం వల్ల బాగుంటుంది. అట్లాగే గురుడు 6వ ఇంట్లో ఉండటం, శని తృతీయంలో ఉండటం చాలా విశేషమైనటువంటి యోగం. కుంభే శని దుర్లభ అని చెప్పి సూత్రం. దానివల్ల శనీశ్వరుడు వారు స్వక్షేత్రమైనటువంటి కుంభంలో ఉండటం వల్ల అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. అట్లాగే రాహువు, కేతువు చతుర్థ స్థానాలు, దశమ స్థానాల్లో ఉండటం, తామరమూర్తులుగా ఉండటం. అట్లాగే రాహు చతుర్థంలో ఉండటంలో గృహవాహన మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు దశమంలో ఉండటం వల్ల వృత్తిలో కొంచెం మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి 2024-2025 చాలా అభివృద్ధికరమైనటువంటి విశేషమైనటువంటి యోగాలు కలిగినటువంటిది. అట్లాగే గృహంలో కూడా వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా అనుకూలంగా ఇస్తాయి. సంతానానికి సంబంధించిన అభివృద్ధి బాగుంటుంది. అట్లాగే వృత్తి వ్యాపారస్తులకు కూడా ఎప్పుడూ లేనంతగా అభివృద్ధికరంగా ఉంటుంది ఆదాయం కూడా. ఇక చైత్రమాసం చూసుకున్నట్టయితే ఈ మాసం అంతా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ చతుర్థాల్లో గ్రహాలన్నీ ఉండటం వలన వ్యాపారం కానీ, ఆర్థిక రంగంలో కానీ, స్వర్ణ రజతకారులకు కానీ, అట్లే షేర్ మార్కెట్లో కానీ, విద్యార్థులకు కానీ చాలా లాభసాటిగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. ఇట్లా వైశాఖ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో రవి బుధులు ఒక అనుకూలత చాలా ఎక్కువ. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టచ్చు. అట్లాగే గృహంలో శుభకార్యాలు, బంధుమిత్ర సమాగమనం, తీర్థయాత్రలు చేయటం. అందులో మేనంలో కనుక రాహు ఉన్నట్టయితే కనుక గంగా స్నాన ఫలం లభిస్తున్నారు. మేన సంచారం కనుక రాహు చేసినట్టయితే సంవత్సరంలో కనుక గంగా స్నాన ఫలం లభిస్తుందని చెప్పి శాస్త్రం. కాబట్టి తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే జ్యేష్ఠ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా 5, 6 స్థానాల్లో ఉండటం వలన అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని గ్రహాలు బృహస్పతితో కలిసి ఉండటం వలన గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా మిగతా గ్రహాలు ఇవ్వగలుగుతాయి. అట్లాగే శనీశ్వరుడు వారు తృతీయంలో ఉండటం వలన పంచమ స్థానాన్ని చూడటం వల్ల సంతానం చాలా అభివృద్ధికరంగా కూడా ఉంటుంది. అట్లాగే ఆషాఢ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ ఆషాఢ మాసంలో గ్రహాలని కూడా షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం చేయటం ఇది ఒక మంచి శుభ పరిణామం. గ్రహాలని కూడా షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం చేసేటటువంటి స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్టయితే ఇంకా మంచి శుభ ఫలితాలను ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆషాఢ మాసం కూడా అనుకున్నటువంటి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి 2025 ఆగస్టు నెల ఆఖరి వరకు ఏ విధమైనటువంటి ఒడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే శ్రావణ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా సప్తమ, అష్టమ స్థానాల్లోకి వచ్చేస్తాయి. ఈ సప్తమ స్థానాల్లో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా రవి, కుజులు కొంచెం వ్యతిరేక దిశలో ఉండటం వల్ల కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, శారీరకమైన శ్రమ, విద్యార్థులు కూడా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఔషధ సేవనం తప్పదు. అట్లాగే వ్యాపార రంగం కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇక భాద్రపద మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా అష్టమ, నవమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల భాద్రపద మాసం ప్రథమార్థం మాత్రం అనుకూలం కాదు, ద్వితీయార్థం మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. వ్యాపారం కానీ, గృహంలో శుభకార్య పరంపర, బంధుమిత్ర సమాగమనం, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. అట్లాగే ఆశ్వీజం చూసుకున్నట్టు కనుక ఈ ఆశ్వీజ మాసంలో గ్రహాలని కూడా నవమ, దశమ స్థానాల్లో సంచారంలోకి వస్తాయి. ఈ నవమ, దశమ స్థానాల సంచారం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
అందులో రవి స్వక్షేత్రంలో నవమ స్థానంలో ఉండటం వలన చాలా విశేషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఐశ్వర్యపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే కార్తీక మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా దశమ ఏకాదశి స్థానాల్లో ఉంటాయి. ఈ దశమ ఏకాదశి స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా ఏకాదశ స్థానే సర్వే గ్రహాः శుభఫలదాः అన్నారు. అంటే ఏకాదశిలో ఉన్నటువంటి గ్రహాలని కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. సర్వే సర్వత్ర, ఎల్లప్పుడూ, ఎప్పుడూ కూడా అని అర్థం. కాబట్టి మంచి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, చూడవలసిన అవసరం లేదు. మార్గశిర మాసం చూసుకున్నట్టు కనుక ఈ మార్గశిర మాసంలో గ్రహాలని కూడా ఏకాదశం వ్యయ స్థానాల్లోకి వస్తాయి. ఈ ఏకాదశి వ్యయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏకాదశంలో ఉన్నటువంటి మార్గశిర మాసం ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థం నుంచి కొంచెం సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రహాలని కూడా వ్యయంలోకి వస్తాయి, ఆ తర్వాత జన్మరాశిలోకి వస్తాయి. కాబట్టి మార్గశిర మాసం ద్వితీయార్థం నుంచి కొంచెం సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పరిష్కారం చేసుకున్నట్టే సరిపోతుంది. దానికి ఏదో నామినల్గా ఏం చేయాలనేది కూడా ఈ వీడియో చివరి చెప్తాను, మీకు చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే పుష్యమాసం, ఈ పుష్యమాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా జన్మ ద్వితీయ స్థానాల్లో ఉంటాయి. ఈ జన్మ ద్వితీయ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలని కూడా అనుకూలమైన పరిస్థితి. అందులో రవి జన్మంలో ఉన్నంత వరకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయంలోకి వచ్చిన కానీ మళ్ళీ ఫలితాలను అనుకూలంగా ఇస్తాయి. అట్లాగే ఈ కుజుడు 2 నెలల పాటు అష్టమ స్థానంలో వక్ర స్థితిలో ఉండటం వల్ల కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుల వారి యొక్క ప్రభావం వలన ఆ సమస్యలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే రాశ్యాధిపతి గురుడు కూడా 6వ ఇంట్లో ఉండటం మంచిది. అది షష్ఠగురుడు యోగకారకుడు ఎప్పుడు కూడా. ఇట్లా మాఘమాసం కనుక చూసుకున్నట్టయితే ఈ మాఘమాసం గ్రహాలని కూడా ద్వితీయ తృతీయాల్లో ఉంటాయి. ఈ ద్వితీయ తృతీయాల్లో ఉన్నటువంటి గ్రహాలని కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. ద్వితీయంలో కనుక రవి ఉన్నట్టయితే కొంచెం ఆర్థికమైన నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడినట్టయితే బాగుంటుంది. తృతీయంలో ఉన్న గ్రహాలని కూడా చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి కేవలం రాహు కేతువుల వల్ల మాత్రమే కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఫాల్గుణ మాసం కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహాలని కూడా తృతీయ చతుర్థాల్లోకి వచ్చేస్తాయి. ఈ తృతీయ చతుర్థాల్లోకి వచ్చేటప్పటికి గ్రహాలను కూడా మళ్ళీ మంచి రిజల్ట్స్గా మారిపోతాయి. గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితి వస్తుంది. అందులో చతుర్థంలో రాహు రవులు కలయిక ఒకటి కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారికి 2024-25 సంవత్సరం పట్టింది బంగారమే. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మధ్యలో ఇబ్బందులు ఏమి ఉండవు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా రాహుకి కేతువుకి మినువులు ఉలవలు దానం ఇచ్చుకుంటూ ఉండండి. ఆదివారం రాహుకి, మంగళవారం కేతువుకి. ఎవరు అవకాశం ఉంటే అప్పుడు చూసుకుంటూ ఆ మినువులు రాహుకి, ఉలవలు కేతువుకి కేజింబో ఇచ్చుకున్నట్టయితే కనుక ఏమైనా చిన్న చిన్న చెడు దోషాలను కూడా అవి కూడా పరిష్కారం అవుతాయి. రాజ్యపూజ అవమానాలు చాలా బాగున్నాయి. గ్రహస్థితి బాగుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి శని అద్భుతమైనటువంటి రాజయోగ కారకుడు ఈ 2024-25 కూడా. కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం కానీ, మూలా నక్షత్రం కానీ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు కానీ ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా నల్లేరు మీద బండిలాగా నడిచిపోయేటువంటి అవసరం ఉంది. ఈ 2024-25 క్రోధనవ సంవత్సరం చాలా మంచి యోగం ఇది. కాబట్టి ఎక్కువగా శివాలయ దర్శనం చేసుకోవడం, అట్లాగే అమ్మవారి దేవాలయం దుర్గా అమ్మగారు, లలిత అమ్మగారు మీ ఇష్టం దగ్గరలో ఏది ఉంటే అది అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల యొక్క ఇది కూడా దొరుకుతుంది. అట్లాగే మంగళవారం అవకాశం ఉన్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేయించుకున్నట్టే కేతువు యొక్క ఫలితాలు కూడా రిజల్ట్స్గా బాగుంటాయి. కాబట్టి ఈ రాశి వారు 2024-25 చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అనుభవించగలుగుతారు. చాలా బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.